Hello my dear friends, welcome back to Victoria's #1 super recipes and super health tips and trips. ఈరోజు వచ్చేసాం మేము హాలిడే స్పాట్కి. అది ఎవరిలో తెలుసా అండి? మరి చూసేద్దాం ఎవరిదో. అయితే మా అన్నయ్య షైని వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఈ ఇల్లు. సో కొత్తగా తీసుకున్నారండి, మంచి లొకేషన్లో, మంచి గార్డెన్, అవన్నీ నేను మీకు రన్ త్రూ చేస్తాను. చూస్తున్నారు కదా కిచెన్ ఎంత బాగుందో, పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఎస్, వాళ్ళ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి అండ్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. జస్ట్ యాజ్ అ గ్యాదరింగ్ అలా వెళ్ళాము. సో నాది కూడా ఫస్ట్ వీక్ అనమాట యూకేలో. సో ఇక్కడికి వచ్చాము, అందరం కలిసి మంచిగా గ్యాదరింగ్ని ఎంజాయ్ చేస్తున్నాము. ప్రశాంత్, స్వరూప అండ్ వాళ్ళకి ట్విన్స్ పుట్టారు, వాళ్ళని కూడా నేను ఫస్ట్ టైం చూశాను అనమాట. చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వి ఆల్ గ్యాదర్డ్ టుగెదర్ అనమాట. ఇక్కడ వీళ్ళు రెగ్యులర్గా గ్యాదర్ అవుతారు, బట్ నేను ఇండియాలో ఉండే. సో ఇక్కడికి వచ్చినప్పుడల్లా వీళ్ళందరూ మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. సో we all gathered together and we are having fun అనమాట. సో పిల్లలు అక్కడ మంచిగా హ్యాపీగా స్వింగింగ్ అన్నీ గేమ్స్ ప్లే చేస్తున్నారు అక్కడ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది డ్రాయింగ్ రూమ్ అనుకోండి, స్టడీ రూమ్ అనుకోండి, ఆర్ మ్యూజిక్ ప్లేయింగ్ రూమ్ అది. అండ్ దిస్ ఈజ్ ద కిచెన్. చాలా బాగుంది కదండి. ఇదిగో లీనా ఎక్కడ తగ్గేదే లేదనమాట. అన్నీ చూస్తున్నారు కదా ఎంత మంచి ఆర్గనైజ్డ్గా పెట్టుకుందో. ఇవన్నీ వాళ్ళు చేయించుకున్నారండి, పైన లైటింగ్స్ దగ్గర నుంచి అన్నీ నీట్గా చేయించుకున్నారనమాట. చాలా ఓపిక వాళ్ళకి. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి బాగా యూనో ఆలోచించి ఏదైతే బాగుంటుంది, ఏది పెడితే బాగుంటుంది అని మంచి డిసైడ్ అయ్యి దే గో ఫర్ ఇట్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ఇల్లు తీసుకున్నారో. అండ్ వాళ్ళకి ఇద్దరు పిల్లలండి, దట్స్ ఆరన్ అండ్ అలీషా. సో వాళ్ళు ఆడుకోవడానికి ఇదిగో ఇలాంటి స్వింగ్స్ని కూడా ఏర్పాటు చేసేసారు. అండ్ డాల్ హౌసెస్ లాగా అవి ఉన్నాయి. అండ్ చూసేద్దాం, మనం గార్డెన్ లోపలికి వెళ్దాం. మంచి మంచి ఫ్లవర్స్, సమ్మర్లో ఎంత మంచి ఫీల్ వచ్చింది తెలుసా అండి ఆ వాక్ వేలో వెళ్తూ ఉంటే. సో అక్కడ నుంచి ఇంకా నేను లోపలికి వెళ్ళాను. చూస్తున్నారు కదా మంచి పింక్ ఫ్లవర్స్, బ్యూటిఫుల్ ఫ్లవర్స్. అండ్ దెన్ అక్కడ నుంచి జంప్ చేశాను గిటార్లోకి. నేను అక్కడున్నవన్నీ విపరీతంగా యూస్ చేసేసుకున్నాను, చూసారు కదా నా వీడియో కోసం. సో నాకు భలే అనిపించింది, అది బుడ్డగుంది గిటార్, కానీ చాలా సౌండ్ ప్లే చేస్తుందండి. కొంచెంసేపు దాంతో ఎంజాయ్ చేశాను, కొంచెం సేపు పిల్లలతో ఎంజాయ్ చేశాను, కొంచెం గార్డెన్లో కొంచెం సేపు. ఆ గార్డెన్లో ఉన్న క్రాప్ ఫీల్డ్ అని చెప్పొచ్చు అండి. అది ఎంత ఓపిక వీళ్ళకి. టైం దొరికినప్పుడు హ్యాపీగా అక్కడికి వెళ్ళిపోయి ఇదిగో మంచిగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు గార్డెనింగ్లో. అండ్ ఇదిగో రోజ్ ఫ్లవర్ దగ్గరకు వచ్చాం. ఈ పాండ్ చూసారు కదండి, దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. అది అలా కప్పబడిపోయి ఉండే, కానీ వీళ్ళు ఎక్కడి నుంచో ఐడెంటిఫై చేసి అక్కడ ఒక పాండ్ ఉందని చెప్పి దాన్ని తవ్వితే అది దొరికిందనమాట. సో బ్యూటిఫుల్ పాండ్ కూడా అక్కడికి వచ్చేసింది. అండ్ ఇక్కడ క్రాప్ ఫీల్డ్లోకి వచ్చేసాం. చూసారు కదా వెజిటేబుల్స్ అన్నింటినీ గ్రో చేస్తున్నారండి. లేదు ఇది అన్నది ఏది లేదు, ఫ్రెష్గా ఉన్నాయి, మాకు కూడా ఇచ్చారు. అండ్ మేము కొన్ని రోజులు రెయిన్బో చాడ్ అని తిన్నాం, అది చాలా బాగుంది టేస్టీగా. ఫస్ట్ వీక్లో నేను తిన్నాను. అండ్ ఇక్కడ కూడా ఈ స్వీట్ బీన్స్ అనేది రాహుల్ ఇచ్చిండే నాకు, అన్నయ్యకి. మేమిద్దరం కూడా తిన్నాము. అండ్ బ్యూటిఫుల్ ట్రీస్ అన్నీ ఉన్నాయండి విత్ ఇన్ ద గార్డెన్లో. అండ్ ఇదిగో మా మున్నకి ఆటమ్ కలర్స్ అంటే చాలా ఇష్టము. అన్ఫార్చునేట్లీ మున్న లేడు ఇక్కడ, బట్ దెన్ వచ్చాక కూడా వెళ్తాం మళ్ళీ. అండ్ ఇదిగోండి స్వీట్ బీన్స్ తింటున్నాను. అండ్ కమింగ్ టు ద చెర్రీస్ అండి, నేను ఎక్కడ తినలేదండి ఇట్లాంటి యమ్మీ స్వీట్ చెర్రీస్ని. వాటిల్కి చూసారు ఎంత సెక్యూర్డ్గా ఉంచారో, స్క్విరిల్స్ అన్నీ తినేస్తాయి అనమాట. సో దాని మీద ఒక నెట్ వేసి మంచిగా ఫ్రెష్గా పెంచుతున్నారు. అవి నేను ఎప్పుడు తినని దాన్ని, అలాంటి దాన్ని ఫ్రూట్స్ని గబ్బ నోట్లో వేసేసుకున్నాను పొట్టలో. చాలా బాగుండే టేస్టీగా. అండ్ ఐ రియల్లీ లవ్ ద స్వీట్ చెర్రీస్. అండ్ కమింగ్ టు ద స్వీట్ బీన్స్, ఇవి స్వీట్ బీన్స్ అన్నీ ఇందాక తిన్నాను కదా, డైరెక్ట్గా తినొచ్చు మనము, చాలా బాగున్నాయి. ఇవన్నీ పెంచాలంటే చాలా ఓపిక అవసరం ఇక్కడ అందులో వాళ్ళకుంది. అండ్ దే ఆర్ స్పెండింగ్ సమ్ టైమ్ ఇన్ ఎ డే వాటరింగ్ దెమ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ క్రాప్స్. అండ్ క్రాపే అనొచ్చు, అంత పెద్దగా ఉన్నాయి అవి. సో ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఏ చెట్టును చూసినా అందంగానే అనిపిస్తుంది నాకు. కొంపదీసి బాగున్నాయి కదా అని అన్ని కడుపులో వేసుకోకండి. అండ్ చూడడం, వీడియో తీసుకోవడం వరకే చేయాలి అని నేను డిసైడ్ అయ్యి, కనబడ్డాయి మాత్రం తెలియని మాత్రం జస్ట్ వీడియో తీసుకున్నాను, కడుపులో వేసుకోకుండా. అండ్ ఇదిగోండి ఇవి చూసారు ఎంత క్యూట్గా ఉన్నాయో. నాకు ఇక్కడ చెట్లు భలే ఇష్టం అండి, బికాజ్ రంగులు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అండ్ దిస్ ఫ్లవర్ రోజెస్, అబ్బా దే స్టోల్ మై హార్ట్. అండ్ అన్నీ బాగున్నాయి. నాకైతే అక్కడ నుంచి సెల్ఫీ దిగాలనే ఆశ ఉంది, అందుకని అన్నిట్లో సెల్ఫీస్లో కనబడుతున్నాను. ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ బీయింగ్ ఇన్ సచ్ న్యాచురల్ ఎయిర్లో. అండ్ న్యాచురలిస్టిక్గా ఉన్న ట్రీస్ చాలా మంచిగా అనిపించాయి. అండ్ వచ్చేసాం లోపలికి. ఇప్పుడు బుడ్డోళ్ళ సెక్షన్ అనమాట.
సెక్షనా చూస్తున్నారు కదా, ఆదర్శ్ వాడు చిన్న క్యూట్గా ముద్దుగా ఉంటాడు, అలాగే నవ్వుతూ ఉంటాడు. ఆద్విక కూడా ఉంది ఇక్కడ, అది స్టేర్ చేస్తూనే ఉంటుంది, అది కూడా బుజ్జిది క్యూట్గా ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరు ట్విన్స్. ఆద్విక ఏం చేసిందంటే 3 minutes ముందుగానే పోటీ పడి ఆదర్శ్ కంటే ముందు వచ్చేసి అక్క అయిపోయింది. అండ్ ఇక్కడ ఇప్పుడు అదిగో మంచి హాయిగా రెస్ట్ తీసుకుంటుంది. వాడికేమో బయటకు వెళ్ళాలి ఆడుకోవాలని ఎప్పుడు ఉంటుంది. మా అన్నయ్యకి వాడంటే బాగా ఇష్టము, ఎందుకనంటే క్యూట్గా నవ్వుతాడు. ఆద్విక కూడా క్యూట్గా నవ్వుతుంది, స్టేర్ చేస్తూ ముద్దుగా నవ్వుతుంది. అండ్ ఒక్కొక్కరిని తీసేసుకుంటారు అనమాట. ఇలా ఇప్పుడు వర్షిప్ టైం కూడా చేసుకున్నాం, కొంతసేపు వర్షిప్ అండ్ కొంతసేపు ఫన్, కొంతసేపు ఫుడ్, కొంతసేపు కేక్ కటింగ్స్, కొంతసేపు గార్డెన్ టూర్, ఇలాంటివన్నీ చేసాము. చాలా బాగుందండి. అండ్ ఇదిగో నేను వచ్చేసాను. ఆద్వికతో ఎంత క్యూట్గా వచ్చేస్తుందో తెలుసా. మరి అందరు ఎత్తుకున్నప్పుడు నేను ఎత్తుకోవాలి కదండి. అసలే పిల్లలంటే ప్రాణం పిచ్చిదాన్ని, చూసారు కదా. మళ్ళీ ఎత్తుకొని దాంతో కొంచెం ముద్దాడి, దాంతో వీడియో తీసుకొని సెల్ఫీ తీసుకొని ఎంజాయ్ చేశాను నేను. చూసారు కదా ఆద్విక కూడా ఎంత ఎంజాయ్ చేస్తుందో. క్యూట్ ఫేస్ వేసుకొని క్యూట్గా అలాగే స్టేర్ చేస్తూ, ఏంటబ్బా ఇదేదో కొత్త ఎక్విప్మెంట్లో ఉంది, సెల్ఫీ నేను ఎప్పుడు చూడలేదే, ఎప్పుడు నన్ను ఫొటోస్ తీస్తారు కానీ ఇలా సెల్ఫీలో నా ముఖం నాకు కనిపిస్తుంది అని అది కొంచెం సేపు ఆలోచించింది. అండ్ నాకు కావాల్సినవి అన్నీ నేను చేసేసాను ఇక్కడ ఎంజాయ్ చేస్తూ. ఒక చిన్న బొమ్మలాగా క్యూట్గా నా చేతిలో ఆడుకుంది అది. అండ్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ దట్ టైమ్ యాజ్ వెల్. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఫియోనా చిన్న ఉన్నప్పుడు ఎత్తుకున్నాను, మళ్ళీ ఇప్పుడు ఆద్విక చిన్న ఉన్నప్పుడు ఎత్తుకున్నాను. భలే అనిపిస్తుంది అండి చిన్నపిల్లల్ని ఎత్తుకుంటే. అందులో ఇట్లా బబ్లీ ముద్దుగా చిన్నగా క్యూట్గా ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా. సో ఐ వాజ్ ఎంజాయింగ్ విత్ దెమ్. అండ్ అది అనుకొని ఉంటుంది, ఇదేంట్రా బాబోయ్ ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది అని అనుకొని ఉంటుంది. బట్ ఎస్, నో అదర్ గో ఫర్ హర్. అండ్ ఇప్పుడు మళ్ళీ వర్షిప్కి వచ్చేసాం, కొంచెం వర్షిప్ చేసుకుందాం. Come on, let's start. 1, 2, 3. To you, happy birthday to you, happy birthday, dear Dana. Happy birthday to you. Happy birthday to you. God made you. We are so సో ఇక్కడ స్వరూప వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారనమాట, అక్కడ ఉన్నారు. చాలా ఎంజాయ్ చేసాం వాళ్ళతో కూడా. అదన్నమాట సంగతి అండి. చూసారు కదా, కేక్ కటింగ్ కూడా అయిపోయింది, వర్షిప్ అయిపోయింది. ఆ తర్వాత నన్ను ఎవరు తీయరు కదండి, అందుకే అద్దంలో ఎగిరి ఆ హైట్కి అందుకొని నన్ను కూడా తీసుకున్నాను. అండ్ మా లియోనా కూడా వచ్చేసింది. అండ్ ఇప్పుడు బయటికి షికార్కి వెళ్తున్నాం మేమందరము, లేడీస్ అనమాట. నడుచుకుంటూ ఇంకొక ట్రిప్ కొట్టాము. అక్కడ లోపల గార్డెన్ అండ్ చాలా పెద్ద చెట్లు కూడా ఉన్నాయండి. అండ్ ఇదంతా ఒక వాక్వే. అటు సైడ్ ఇంకా ఇట్లా పెద్ద చెట్లు ఉన్నాయి, చాలా వైల్డ్ ట్రీస్ అనమాట. ఆ వే కూడా డిఫరెంట్ ఉంది పాండ్ సైడ్. అండ్ ఇటు సైడ్ అన్ని క్రాప్స్ ఉన్నాయి. అండ్ మధ్యలో పిల్లలు ఫుట్బాల్ ఆడడానికి అండ్ పెద్దవాళ్ళు ఆడుకోవడానికి అండ్ బార్బిక్యూస్ చేసుకోవడానికి పెద్ద గార్డెన్ ఉంది. సో ఇదనమాట ఇల్లులు ఇలా ఉంటాయండి యూకేలో బ్యూటిఫుల్గా. సో అందుకనే నేను చూపిస్తున్నాను మీకు. జస్ట్ ఇట్స్ అన్ హోమ్ టూర్ ఆఫ్ లీనా అండ్ రాహుల్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఎన్గ్రేవ్ చేసుకున్నారో అన్నీ. అండ్ హోమ్ ఉండడమే కాదండి, దాన్ని బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవడం కూడా ఒక కళ. సో లీనా ఈజ్ వెరీ స్పెషల్ ఇన్ దాట్. అండ్ బాగా నీట్గా ఎక్కడ ఏది పెడితే అట్రాక్టివ్గా ఉంటుందో చూసుకొని చేసింది. అండ్ ఇక్కడ చూసేయండి గార్డెన్లో హ్యాపీగా షటిల్, బ్యాడ్మింటన్ అండ్ ఏదైనా ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ మా వాళ్ళు ఆడుతున్నారు చూసారా, షటిల్ అండ్ ఫుట్బాల్. అండ్ ఇప్పుడు వచ్చేసాను, ఇది ఏంటా అని చూస్తున్నారా? ఎస్, యు ఆర్ రైట్, మీరు అనుకుందే కరెక్ట్. దిస్ ఈజ్ బాత్రూమ్.
అమ్మ బాబోయ్ నీకేం పోయే కాలం వచ్చిందిరా బాబోయ్ అనుకుంటున్నారా? కాదండి, వచ్చే కాలం వచ్చింది. ఇంత అందమైన బాత్రూమ్ చూశాక ఎవరికైనా వీడియో తీయకుండా ఉండాలనిపిస్తుందా? అక్కడ ప్రతి ఒక్క సింక్ అండ్ షవర్ అండ్ ఫ్లష్ దగ్గర నుంచి అన్నీ కొత్త కొత్త మోడల్స్ లాగానే అనిపించాయి. నాకు చాలా మంచిగా అనిపించాయి. మా తల్లి బాత్రూమ్ని కూడా వదిలేదా అమ్మా అని అనుకుంటున్నారా? కాదు, మనం బ్యూటిఫుల్గా అందులో కనబడుతున్నామంటే అది బాత్రూమ్ యొక్క అందం. చూస్తున్నారు కదా ఎంత బాగుంది, చూస్తున్నారా? అక్కడ ఆ చెట్టు, చిన్న ప్లాంటేషన్. అందుకే నేను ఫస్ట్ వెళ్ళాను వాష్రూమ్లోకి అండ్ అది చూసి అట్రాక్ట్ అయిపోయి మళ్ళీ ఫోన్ పట్టుకొని లోపలికి వెళ్ళి దాన్ని కూడా నేను క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడ ఒక పిల్లి క్యూట్గా హ్యాపీగా ఏం పనిలేదురా బాబోయ్ అన్నట్టు కళ్ళద్దాలు పెట్టుకొని పడుకుంది కదా, అది కూడా చాలా అట్రాక్టివ్గా ఉండే అక్కడ. సో దాన్ని కూడా క్యాప్చర్ చేసేసాను. అండ్ ఇదిగోండి ఒక్కొక్క రూమ్కి వెళ్ళిపోతున్నాను. ఇది పైన అనమాట. మీరు కింద కిచెన్ చూసారు. అండ్ ఇదిగోండి ఎక్కడ చూసినా కానీ బ్యూటిఫుల్గా ఇట్లా ఫ్లవర్ వాజెస్ ఉండడం వల్ల చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ మనం ఎంటర్ అయ్యాము జిమ్ రూమ్ అండ్ టీవీ రూమ్ అనమాట. ఇది యారంది ఫుల్ బాయిష్గా ఉంది కదా, బ్లూ. సో ఇది బుడ్డోడిది. అండ్ ఇక్కడ ఎంత బాగుంది చూసారా? నాకు టైల్స్ అన్నిటికీ నాకు పిచ్చెక్కిపోయింది, చాలా బాగున్నాయి అట్రాక్టివ్గా. అండ్ ఇది ఒక వాష్రూమ్ అండ్ ఇది పింకిష్గా ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా అలిషాది. అండ్ అక్కడ నుంచి వ్యూ చూసారు ఎంత బాగుందో. అండ్ లెట్స్ గో టు ద నెక్స్ట్ రూమ్. దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్. స్నోయిగా ఉంది కదా, ఇది పెద్దవాళ్ళకి మాస్టర్ బెడ్రూమ్, లీనా అండ్ రాహుల్ది. అండ్ ఇట్ ఈస్ టూ గుడ్, ఐ రియల్లీ లవ్డ్ ఇట్. అండ్ ఇట్ హ్యాస్ ఎ యూటిలిటీ రూమ్ యాజ్ వెల్. చూస్తున్నారు కదా ఇదంతా. అండ్ ఇక్కడ కొంచెంసేపు ఆగి అద్దం కనబడింది కదా, అద్దం కనబడితే చాలు కదా మనకి ఆడవాళ్ళకి, తీయాల్సిందే కాబట్టి తీసేశాను. అండ్ చాలా బాగుండే, ఇదంతా నాకు బాగా నచ్చిందండి, అందుకే క్యాప్చర్ చేశాను నేను. అండ్ ఆ పైనుంచి చూస్తే ఇదిగో వ్యూ ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా పైకి వెళ్ళాను. పైన మొత్తం ఇలా స్నోయిగా ఒక కార్పెట్ ఉందండి, చాలా స్మూత్ ఉంది. ఇంకా పైకి ఎక్కాను చూడండి. ఇదంతా గేమ్స్ రూమ్ అనమాట. సో పిల్లలకి వెళ్ళి ఫ్రిజ్ బాల్ కానీ, లేకపోతే డాల్ హౌస్ గేమ్స్ కానీ, లేకపోతే ఇంకేమన్నా కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవాలి, లేకపోతే గెస్ట్స్ రూమ్ కూడా ఉంది ఇక్కడ, ఒక బెడ్రూమ్. ఎవరన్నా మా అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు ఒకవేళ స్టే ఓవర్ చేయాలన్నా, అక్కడ నైట్ స్టే అవ్వాలనుకున్నా అక్కడ ఎంత బాగుంది. ఇక్కడ ఆడుతూ ఉంటే పడుకొని ముచ్చట్లు పెట్టచ్చు. సో అన్నీ ఉన్నాయండి, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఎట్ హోమ్ అన్నట్టుగా ఉంది. సో చాలా ప్లాన్డ్గా వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరూ ప్లాన్ చేసి ఇల్లు తీసుకొని అండ్ సెటప్ కూడా చాలా బాగా చేశారు. ఐ రియల్లీ అప్రిషియేట్ దేర్ హార్డ్ వర్క్ అండ్ యునో ద థింగ్స్ దట్ దే డూ అండ్ డిసైడ్ ఆన్. అండ్ చూసారు కదా అది గెస్ట్ రూమ్ అనమాట. సో గోయింగ్ back down, I think we covered everything. సో ఇదన్నమాట అండి ఆల్ ఓవర్గా. అండ్ మీకు లైట్స్ దగ్గర నుంచి చూపిస్తున్నాను. లండన్లో మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ ఆర్ లైక్ దిస్, బట్ ఇది చాలా మ్యాసివ్గా ఉంది హౌస్. అండ్ ఆల్సో అన్నీ ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా లీనా అండ్ రాహుల్ ఫుల్ మొత్తం అన్నీ ప్రాపర్గా ఎక్విప్ చేశారు. ఇంట్లో ఏది కరెక్ట్గా ఉండాలో అవన్నీ. పాపమ్మ లీనా షైని బాగా మ్యాథమెటిక్స్ పిల్లలకి ఎలా నేర్పించాలా, ఏ స్కూలు ఏంటి అన్నీ కొంచెం ముచ్చట్లు పెట్టారు. ఇంకా నాకు ఫియోనా స్కూల్కి రాలేదు కాబట్టి నేను కొంచెం రిలాక్స్డ్గా వీడియోస్ తీసుకున్నాను అనమాట. వాళ్ళ కాన్వర్సేషన్స్ విన్నాక అమ్మో లండన్లో ఇలా ఉంటుందా, పేరెంట్స్ ఇంత టెన్షన్ పడతారా స్టడీస్కి అని అప్పుడు అర్థమైంది. బట్ ఎస్, దే ఆల్వేస్ వాంట్ టు గివ్ ద రైట్ స్టాండర్డ్స్ టు దేర్ కిడ్స్. సో వీ ఆల్వేస్ ఆప్ట్ ఫర్ ఇట్ అనమాట. అండ్ ఫైనల్గా మళ్ళీ డిన్నర్ టైంకి వచ్చేసాము. హాట్ దోసాస్ వేసింది లీనా యాజ్ యూజువల్. అండ్ ఇట్ వాస్ టూ గుడ్, ఆల్ ఓవర్ ఎ లవ్లీ డే ఎట్ లీనా అండ్ రాహుల్స్ హోమ్. అండ్ ఎంజాయ్ చేసాము. మటన్ బిర్యానీ కూడా చేసింది అండ్ లాట్ ఆఫ్ స్నాక్స్ అండ్ స్టార్టర్స్. వి రియల్ ఎంజాయ్డ్ అండ్ ఎండెడ్ అవర్ డే విత్ హాట్ దోసా విత్ చట్నీ. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రివ్యూతో ఇంకొక ప్లేస్ లొకేషన్తో మీ ముందుకు వచ్చేసాను. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్, సీ, లవ్ యూ ఆల్, బాయ్, స్టే ట్యూన్డ్ ఆన్ టు మై ఛానల్, బాయ్.